పురపాలక వ్యవస్థ అంటే ప్రజలు ఏ విధంగా జీవించాలి అనేది. ఇప్పుడు మనకి పంచాయతీ వ్యవస్థ, మున్సిపాలిటీ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ఈ విధంగానే ఆ టైంలో కూడా ఒక మంచి పురపాలక వ్యవస్థ అనేది ఉండేదని మనం భావించవచ్చు. ఎందుకంటే అన్నీ ఒక ఇల్లు నిర్మాణంతో సహా అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి కాబట్టి మనం ఊహించుకోవచ్చు. బట్ ప్రత్యేకంగా ఇక్కడ ఈ పద్ధతి ఉందని మాత్రం మనం చెప్పుకోలేం. నెక్స్ట్ నదులు, ఆనకట్టలు నిర్మించి పొలాలకు నీళ్లు పెట్టేవారు. ఆ ఆనకట్టలు గాబర్ బందీలు అని అంటారు. ఈ ఆనకట్టలే గాబర్ బందీలు అనేవారు. వీరు గేదెలు, గొర్రెలు, మేకలు, పందులను పెంచుకున్నారు. వాటికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా దొరికాయి. గేదెలు, గొర్రెలు, మేకల్ని, పందుల్ని పెంచుకున్నారు. సింధు ప్రజలకు తెలియనివి ఏంటి అని అడిగే అవకాశం ఉంది. గుర్రం, సింహం, జిరాఫీ జంతువులు తెలియవని మనం చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా తెలీదు అంటే దానికి సంబంధించిన అవశేషాలు గాని, ఆనవాళ్ళు గాని ఏవి దొరకలేదని అర్థం.